హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. సాక్షి మీద ఒక కేసు ఫైల్ అయింది. అంటే ఇదేం మొదటిసారి కాదు. బిఆర్ నాయుడు గారు కూడా గతంలో టీడీపీకి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఇది తప్పు, దీనికి సాక్ష్యాలను చూపించండి అంటూ కేసు ఫైల్ చేయడం, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయడం, లైసెన్స్ క్యాన్సిల్ చేయండి అనేది మనం చూసాం. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఏపీలో కల్తీ మద్యం వల్ల మనుషులు చనిపోతున్నారు అని చెప్పేసి ఒక వార్తని పేపర్లో ప్రచురించారు, అలానే మీడియాలో కూడా చూపించారు. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్రం సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేయడం అనేది జరిగింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. మరి ఇదిలా ఉంటే వైసీపీకి మరో దెబ్బ ఏంటి అంటే పేర్ని నాని గారు కూడా ఒక మెట్టు దిగొచ్చినట్టు. అంటే ఏదైతే మచిలీపట్నంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుందో దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా గట్టి దెబ్బేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, వరుసగా వైసీపీలో 2 ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వస్తే సాక్షి పత్రిక అలానే ఛానల్, దీని మీద మరోసారి కేసు వేయడం, ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోవడం, ఎలా చూడాలి సార్? అంటే ఒకటి, జర్నలిస్ట్ విలువలని పడిపోతున్నాయి, అవును, దిగజారిపోతున్నాయి. అసలు నిజం ఏంటి అనేది చెప్పి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయటం మానేసేసి వాళ్ళే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు, వాళ్ళే క్రియేట్ చేసేస్తున్నారు. దీనికి పరాకాష్ట ఏంటంటే గతంలోనే 2019లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పెద్ద ఫుల్ పేజీ న్యూస్ రాసి వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఆ న్యూస్ రాసిన తర్వాత మళ్ళా దాని మీద వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి గాగా ఆట తెచ్చుకుని దాని మీద అసలు ఏ విధమైన చర్చ జరగకుండా చేశారు. అంటే ఏంటి, ప్రజల్లోకి ఒక తప్పుడు వార్త వెళ్ళిపోయింది, కానీ ఆ తప్పుడు వార్త అది తప్పుడుది నిజం కాదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం లేకుండా చేశారు. అంటే అది నేరపూరితమైన కుట్ర. అది ఇవాళ కూడా దాన్నే నమ్ముకుంటే ఇవాళ ఏంటంటే ప్రజలకి ఒక సందేశం ఇచ్చి గతంలో జరిగిన తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో చాలా మంచి విజయం సాధించారు కాబట్టి దాన్నే నమ్ముకున్నట్టు కనబడుతుంది. ఏంటంటే ఈ తప్పుడు ప్రచారం తొందరగా జనంలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని అదే విధంగా చేసి నమ్మించాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మనం చూసాం తాడేపల్లిగూడెంలో ఈ దొంగసార మీద దాదాపు 30 మందో ఎంతమందో చనిపోయారు, జంగారెడ్డిగూడెం. అది ఆ రోజున చాలా మైనస్ చేసింది. ఇవాళ ఏంటి, దాన్ని మరి స్ఫూర్తిగా తీసుకున్నారో ఏంటో, ఇవాళ కూడా ఏదో ఒకటి జరిగిందని చూపించాలి కాబట్టి అక్కడ ఒక మొలకల చెరువు, అటు మొలకల చెరువు అనుకుంటా, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, ఇక్కడ దొంగలెక్కరు దొరికింది కాబట్టి అది యాక్చువల్గా దానికి సంబంధించిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వంలో ఒకడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బినామీ అని అందరికీ తెలుసు కాబట్టి అది గత 4 ఏళ్ల నుంచి అతను అదే పని చేస్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఈ విధంగానే లిక్కర్ తయారు చేసి అమ్మాడు అనేది వచ్చిన తర్వాత ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీదకి ఇది నెట్టాలి అనే ఉద్దేశంతో సరే వివిధ మార్గాలు ఎదుర్కోవాలి, సహజం. ఎవరైనా వాళ్ళ పార్టీని ఏది ఆపర్చునిటీ వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఇరుకుని పెడతానని చూస్తారు, అదేం తప్పు కాదు. కాకపోతే ఇక్కడ ఒక న్యూస్ క్రియేట్ చేసి ఒక నైతికంగా కూడా పతనం అయిపోయినట్టు లెక్క, అది పత్రికా విలువలు పతనం అయిపోయినట్టు లెక్క. ఒక న్యూస్ క్రియేట్ చేసి దొంగ లెక్కరు తాగటం వలన 4 చనిపోయారని చెప్పి ఒక ఆథెంటిక్ వార్త ఇచ్చాడంటే, ఒక అధికారపూర్వకంగా వాళ్ళంతా వాళ్ళు నిర్ధారించి ఒక పేపర్లో రాశారంటే ఆ రాసిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళ మీదే ఉంటుంది. అంటే ఇది ఇంత తప్పుడు వార్త రాయడం అనేది ఎక్కడ చూడం మనం. అవును, చనిపోయాడు లేకపోతే బాగాలేదు, లేకపోతే ఎఫెక్ట్ అయ్యారో, లేకపోతే క్వశ్చన్ మార్క్ పెడతారు అవునా కాదా అంటానికి. దీని మీద ఏంటంటే వెంటనే ఈ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. తర్వాత దానికి వాళ్ళకి 179(1) నోటీసులు ఇచ్చారు. మరి వాళ్ళు చెప్పింది నిజమైతే
నోటీస్ ఇచ్చి మీరు ఎక్కడ జరిగింది ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు చేయకుండా పారిపోవడం ఎందుకు? అంతేగా. అయితే ఒకటి ఇక్కడ వాళ్ళు ఎడిటరు లేకపోతే ఇంకొక వ్యక్తి కాదు, అసలు మేనేజ్మెంట్కే ఇవ్వాలి. ఓకే. మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఆ సాక్షి మేనేజ్మెంట్కే ఇవ్వాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా బాధ్యులే కదా. ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అని ఎవరి మీద ఉంటుందో లేకపోతే ఎవరి పేరుతో ఆ లైసెన్స్ ఉందో వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే సరిపోతుంది. ఓకే. ఆ పని చేసి స్ట్రిక్ట్గా ఇటువంటి ఇది ప్రెస్ కౌన్సిల్కి అట్లాగే ఈ వీటిలన్నిటికి కూడా మన గవర్నమెంటు ఫిర్యాదు చేయాలి. అవును. ఎందుకంటే ఈ విధంగా జరుగుతుంది, ఇట్లా తప్పుడు వార్తలు వస్తుంది కాబట్టి దీని మీద సెన్సార్ ఇవ్వాలి, లేకపోతే దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనేది చూడాలి. అంటే సార్ సాక్షి మీద గతంలో కూడా బిఆర్ నాయుడు గారు కంప్లైంట్ చేశారు సాక్షి సెంట్రల్ వరకు టీవీ వెళ్ళారు. మీద. అవును, సాక్షి టీవీ మీద. కానీ మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న అంతే కదా. మరి గతంలో టీవీ మీద వాళ్ళు చేశారు. ఇచ్చారు. అవును. అది ఇప్పుడు పెండింగ్ ఇప్పుడు కూడా ఇంకా పూర్తి ఫుల్ పెడ్జెడ్గా అది ఏది వాళ్ళ లైసెన్స్ అయినట్లేదు, అవును. స్టే మీద ఉంది. అంటే వాళ్ళ ధైర్యం ఏంటి? స్టే తీసుకుని ఎన్నాళ్ళైనా మనం చేయొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారే స్టే మీద 12 సంవత్సరాల నుంచి బయట ఉన్నారు. స్టే ఏది బెయిల్ మీద బయట ఉండి ఇంతవరకు కూడా ఆయన 12 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్లకుండా, కోర్టు వాయిదాలని తీసుకుంటా, కోర్టుకి అటెండ్ కాకుండా, తప్ప ఒప్ప అనేది కూడా తెలియకుండా మరి గడుపుకొస్తున్నారంటే ఆయన ధైర్యం అదే కదా వాళ్ళ వైఎస్ఆర్సీపీది. ఇప్పుడు దీని మీద కూడా ఇట్లా గడుపుతాం ఏమవుతుంది? ప్రజల్లోకి వెళ్ళాల్సింది ఏంటి? 4 చనిపోయారని వెళ్ళింది, దాన్ని వెనక్కి తీసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు అదే పేపర్లో అదే హెడ్డింగ్ అదే చోట వేయాలి. ఓకే, ఇది తప్పు, మేము వార్త, అది కూడా ఎట్లాగా మేము తప్పు చేసాం, మాకు వచ్చిన న్యూస్ తప్పు, మేము ప్రచురించింది ఈ విధంగా ఉంది అనేది క్లియర్గా ఏదైతే ఇదివరకు కోర్టు చెప్పింది, ఇది ఏ సైజులో మీరు ఇదివరకు వేసారో అదే సైజులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి కొన్నిటికి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి వాటిని మానేసి, ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి లబ్ధి పొందాం అనే విషయాన్ని మానేసి, ప్రజలకు సేవ చేసి ప్రజల్లోకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి, గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని నిలదీసి, అధికార పక్షంలో అవినీతి ఉంటే దాన్ని బయటపెట్టి చేస్తే ఫలితం ఉంటుంది తప్ప ఈ విధంగా తప్పుడు వార్తలు నమ్ముకుంటే వాళ్ళ ఏ యుగం వచ్చేసింది. అవును సార్. మీరు చేసింది తప్ప రైటా అనేది చెప్పి ఫ్యాక్ట్ చెక్లో 2 నిమిషాల్లో వచ్చేస్తుంది బయటకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంతకుముందు కూడా చూసాం మీటింగుల్లో, కేరళలో జరిగిన మీటింగు లేకపోతే ఇంకో చోటలో జరిగిన ఆ ఫోటోలన్నీ పెట్టి ఈవెన్ మన కంట్రీలో కానీ కూడా తీసి అటాచ్ చేసి కొన్ని అవును సార్ ప్రచారాలు చేశారు. ఏమైంది? అది వెంటనే తప్పని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసుకుంటున్నారు కదా. దాని వలన ఏమవుతుంది? మీకున్న మీ మీద ప్రజలకున్న నమ్మకం తగ్గిపోతుంది. అవును. అంటే సార్ వైసీపీకి మరో దెబ్బ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ సాక్షి వెనకడిగి వేసిందని అనుకోవాలి. వాళ్ళంతా స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడున్నారో తెలియకపోవడం. వెనకడికి ఏముంది దాక్కున్నట్టు. పేర్ని నాని గారు కూడా అప్పటి వరకు నేనంతా మీరంతా అనే ఆయన కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఉన్న కేసుకి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఇది మరో దెబ్బ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదం ఉంది. ఆయన ఏంటంటే అన్నీ లైట్గా తీసుకుంటాడు, మెత్తగా ఉంటాడు, ఏది గట్టిగా యాక్షన్ తీసుకోరు. సో ఆయన ఉన్నప్పుడు ఏదైనా మనం చేయొచ్చు, ఏది మాట్లాడినా చెల్లుతుంది. అదే ఇందాక నేను చెప్పాను, ఏది నారాసుర రక్ష చరిత్ర అధికారంలో ఉండి ఏం చేయాల. అధికారంలో అప్పుడు ఆయన సీఎం ఏం చేయలేకపోయారు కదా. కాబట్టి మనం ఏం చేసినా చలామణి అవుతుందనే ధైర్యం ఏంటంటే, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ మెడికల్ కాలేజీ గురించి ఏదో ధర్నా చేయడానికో చూడటానికో వెళ్ళారు. ఆ వెళ్ళింది కూడా అదేం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెడికల్ కాలేజీ కట్టింది లేదు, పాడు లేదు. అదేదో అక్కడక్కడ మొదలెట్టి కొద్దిగా గోడలు కొంతవరకు లేచి ఆగిపోయిన మెడికల్ కాలేజీని తీసుకొచ్చి నేను మెడికల్ కాలేజీ పెడదామని చూస్తే అది అసలు మొదలే. అవును సార్. అదేమి పెద్ద బిల్డింగ్స్ పూర్తి అవ్వాలా, ఏమి జరగల. ఈయన పోటీగా ఇక్కడ మొదలెట్టారు. ఏంటంటే మచిలీపట్నం మెడికల్ కాలేజీ చూస్తారు. అసలు మచిలీపట్నం మెడికల్ కాలేజీ తర్వాత ఏలూరు మెడికల్ కాలేజీ ఈ 2 మొదలెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 2019 ముందే స్టార్ట్ అయినాయి. అంటే కడతాం, దానికి బడ్జెట్ అలాట్మెంట్ తర్వాత కడతాం స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేశారు.
ఓకే, అంతవరకు మనం కాదంటానికి లేదు. ఉమ్, అయితే ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి కదా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్. పోలీసులకి వాళ్ళ మీద వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకుంటాయి. రేపు అక్కడికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా వచ్చి ఒకవేళ ఘర్షణ జరిగితే అల్టిమేట్గా బాధ్యులు అయ్యేది ఎవరు? పోలీసులు. అవును సస్పెండ్ అయ్యేది ఎవరు? అక్కడ ఉన్న లోకల్ సిఐ ఎస్ఐలు సస్పెండ్ అవుతారు. అవును సో ఏది జరిగినప్పుడు ఒక రాజకీయ పార్టీకి, అది కాకుండా పేర్నాని గారు మాజీ మంత్రి, సీనియర్ లీడరు, ఆయన బాధ్యత ఏంటి? మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్లో వెళ్ళాలి. అవును పోలీసులకు ముందే చెప్పాలి. అట్లా కాకుండా వాళ్ళు వద్దంటే కూడా 400 మందితో వెళ్ళారు, సరే అయిపోయింది, పోలీస్ స్టేషన్ తీసుకొస్తే పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఉమ్, మీ సంగతి చూస్తాం, అది చూస్తాం, మీరెవరో తీసుకొస్తాం, కానీ కొద్దిగా వాయిస్ రైజ్ చేసి అవన్నీ వీడియోలు వచ్చినాయి కదా. అవును సార్. దాని మీద ఎప్పుడైతే పోలీసులు మళ్ళా నోటీసులు ఇచ్చారో అవును అర్థమైపోయింది ఆయనకి. సాక్షికి నోటీస్ ఇచ్చారు, వాళ్ళు పరారీకి అయిపోయారు, ఉమ్, మనకి నోటీస్ ఇచ్చారు. సరే ఇప్పుడు దీని మీద మనం కనుక సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే అరెస్ట్ చేస్తారు గ్యారంటీగా ఉమ్, అని చెప్పి వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆయనకంటే జ్ఞానోదయం అయింది, అంతే. ఇది ఎంతవరకు మనం చేయాలి, ఎంతవరకు చేయకూడదు. దానితో అక్కడ ఎస్పీ గారు కూడా ఉమ్, చాలా స్ట్రిక్ట్గా, చాలా ఆయన పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఇది ఈ మన ప్రెస్ మీట్ కూడా ఉమ్, ఏ పార్టీని అనలా. మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్లో అధికారులు విధులు నిర్వహించేటప్పుడు ఆ విధుల నిర్వహణకి జరగకుండా ఆపితే ఉమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఎటువంటి లీడర్ అయినా సరే మేము స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం, ఉమ్, దాంట్లో పార్టీలకి సంబంధం లేదు అనేది ఎప్పుడైతే వచ్చిందో అర్థమైపోయింది. ఓకే. ఇక్కడ ఒక పక్క సాక్షి, ఒక పక్క ఆయన స్టేట్మెంటు, ఉమ్, తర్వాత ఈ 41A నోటీసులు, ఇవన్నీ చూసిన తర్వాత ఇక దీన్ని ఇదేదో మనకి చుట్టుకునేదట్టు ఉంది అనుకున్నట్టున్నారు. ఉమ్, అందుకని ఆయన వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఓకే. కానీ ఎన్ని ఇచ్చినా ఒకటి, పోలీసు వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ చేసేటప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనూ చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఉమ్, కానీ వాళ్ళకేంటి ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఉమ్, పోలీస్కి, ఈ ఒక్క ధర్నాలు లేకపోతే ఒక్క రాజకీయ పార్టీలే కదా కాదు కదా, ఉమ్, లా అండ్ ఆర్డర్, అట్లాగే అక్కడ ఉన్న మన పౌరులకి ప్రొటెక్షను, ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంటుంది కదా. అవును పోలీసుల్ని మీరు ఈ విధంగా చులకం చేసి ఇష్టం వచ్చినట్టు మాడితే రేపు పొద్దున ఆ వ్యవస్థ నవ్వుల పాలైపోతే, వ్యవస్థకు గౌరవం తగ్గిపోతే ఆ నష్టం ఎవరికి? సమాజానికి. ఉమ్, ఈవెన్ పేర్నాని గారికి కూడా రేపు పొద్దున ఈయన కూడా ఫ్రీగా బయటకు వెళ్ళలేడు కదా. అవును ఇప్పుడు అట్లా చూసుకుంటే వీళ్ళకి కూడా అదే ఇబ్బంది కదా, పార్టీలకు కూడా. సో అది ఏంటంటే పోలీసుకి వాళ్ళ పర్మిషన్ తీసుకుని లేకపోతే వాళ్ళ అనుమతి తీసుకుని ఏదైనా ఇల్లీగల్ వన్ సైడెడ్గా ఇవ్వకపోతే కోర్టులు ఉన్నాయి. అవును మీరు కోర్టుకు వెళ్ళండి, పర్మిషన్ తెచ్చుకోండి, కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని మీరు చేయాల్సింది చేసుకోండి. అంతేగాని దౌర్జన్యంగా చేయటం అంటే, ఇప్పుడు ఒక్కసారి కనుక దౌర్జన్యానికి పోలీసులు లొంగితే ఆ వ్యవస్థే పతనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా లొంగరు. ఉమ్, అది ఇప్పుడు ఈయనకి అర్థమైనట్టుంది, అర్థమైంది కాబట్టి రియలైజ్ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.